మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. హెయిర్ లాస్, ఎస్, అందరికీ ఉన్న ప్రాబ్లమే. ఎవరికి లేదు చెప్పండి నాకు. ఎవరో ఒక్కరిద్దరికి జుట్టు పెద్దగా చూస్తే ఆశ అనిపిస్తుంది మనకు కూడా అంత ఉంటే బాగుండు అని. బట్ అసలు హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది ఫస్ట్ అది తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటే దాన్ని రైట్ చేసుకుంటే హెయిర్ బాగా పెరుగుతుందంట. మరి ఎట్లా, అదే చెప్పడానికి మనతో ఉన్నారు సీనియర్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. మ్యామ్ నమస్తే. నమస్తే. సో యాక్చువల్గా మీకు నాకు ఇద్దరికి జుట్టు చిన్నగానే ఉంది, బట్ ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ హెయిర్ ఫాల్. Yes. సో హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరు, మీకుందా హెయిర్ ఫాల్? అంతే. అంతగా లేదు, కొంత ఉంది. బికాస్ comparatively. బికాస్ షీ ఫాలోస్ అ ఐడియల్ డైట్. ఆవిడకి తగ్గట్టుగా ఆ డైట్ ఆవిడే ప్లాన్ చేసుకుని తింటారు కాబట్టి. కానీ మనకి 100 డిస్టర్బెన్స్లు 100 డైవర్జన్లు ఇలా ఉన్నాయి. సో యాక్చువల్గా డైట్ ఒక్కటేనా హెయిర్ ఫాల్కి ముఖ్యమైన కారణాలు ఏంటి? డైట్ ఈజ్ అ మేజర్ రీజన్ హెయిర్ ఫాల్కి. అండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇవన్నీ సెకండరీ రీజన్స్ ఆఫ్ కోర్స్. ఓకే. స్లీప్, లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా మనకి హెయిర్ ఫాల్ రీజన్స్. సో Hmm. డైట్కి వచ్చేసరికి మేజర్ ఇష్యూ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. ఓకే. సో హెయిర్ గ్రోత్, నెయిల్స్ గ్రోత్, స్కిన్, ఇవన్నీ సెకండరీ కిందకు వస్తాయి. అంటే బాడీ మెటబాలిజంలో ఫస్ట్ బాడీ ప్రయారిటీ ఏంటంటే మేజర్ ఆర్గన్స్. మీరు తినే ఫుడ్ అంతా కూడా మేజర్ ఆర్గన్ హెల్త్కి వెళ్తుంది. Hmm. దెన్ ఇఫ్ యు ఆర్ సఫిషియంట్ ఇనఫ్, దెన్ హెయిర్, స్కిన్, నెయిల్స్ ఇవన్నీ Okay. కూడా ప్రాపర్గా గ్రో అవుతాయి. ఓ, ఒకవేళ మీకు మినరల్ డెఫిషియన్సీ అంటే మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, ఫస్ట్ మేజర్ ఆర్గన్స్ హెల్త్ చూసుకోవాలి కదా, ఆ అవును. తర్వాతే మైనర్. Hmm. సో అందుకని మీ దగ్గర ఉన్న న్యూట్రియంట్ అవైలబిలిటీ ఏదైతే ఉందో ఫస్ట్ ఆర్గన్ హెల్త్కి వెళ్తుంది. Hmm. సో మీకు హెయిర్ లాస్ అవుతుంది అంటే డెఫినెట్గా న్యూట్రియంట్ సరిపోవట్లేదు డెఫిషియన్సీ అని. ఉంది. Yeah. సో సరిపోవట్లేదంటే ఫుడ్ సరిపోవట్లేదని కాదు, న్యూట్రియంట్ న్యూట్రిషన్ సరిపోవట్లేదు అని. Yeah. ఎస్. సో న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉండడానికి ఫస్ట్ మనకి కనిపించే సిమ్టమే హెయిర్, స్కిన్, నెయిల్ ఇవన్నీ హెల్దీగా లేకపోవడం. ఓకే. సో ఫస్ట్ మీరు చేయించుకోవాల్సింది ఏంటంటే ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే B12 ఎలా ఉంది, వైటమిన్ డి ఎలా ఉంది, Hmm. సో ఇవన్నీ మనకి తెలుస్తాయి. మెగ్నీషియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఐరన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెయిర్ గ్రోత్. ఓకే. సో ఐరన్ ఒకటి, బయోటిన్ ఒకటి, ఫోలిక్ యాసిడ్ ఒకటి, ప్రోటీన్ కంటెంట్, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ యువర్ హెయిర్. ఓకే. సో హెయిర్ హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ మీ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ని ఫుల్ఫిల్ చేసుకోండి. Hmm. దెన్ యూ లుక్ అవుట్ ఫర్ ఎక్స్టర్నల్ థింగ్స్లో కూడా మనం ఫోకస్ చేయాల్సింది థాలేట్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, బిస్ఫినాల్స్ కానీ, ఇలాంటివి ఉన్నవి మీ హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేయవు. Hmm. సో చూస్ ఆర్గానిక్ షాంపూస్ ఆర్ ఆర్గానిక్ కండిషనర్స్ విచ్ హ్యావ్ ఈ కెమికల్ లాడెండ్ ఓకే. షాంపూస్ ఆర్ సోప్స్ కాకుండా చూస్ ఫర్ ఆర్గానిక్ వర్షన్స్. Okay, and let me ask in this way, what are the 5 superfoods to have for a good and healthy hair? సో 5 సూపర్ ఫుడ్స్ అంటే ప్రోటీన్. Mhm. సో ప్రోటీన్ కంటెంట్ కూడా మీకు యానిమల్ సోర్స్డ్ ప్రోటీన్ అయితే హెయిర్ గ్రోత్ బాగుంటుంది. Okay. అండ్ దిస్ ఇంక్లూడ్స్ ఎగ్, మిల్క్, ఫిష్, చికెన్. సో ఇవన్నీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. అండ్ సెకండ్ వచ్చేసి వెజిటేరియన్స్కి? వెజిటేరియన్స్కి వచ్చేసి దాల్స్ అండ్ లెగ్యూమ్స్, పల్సెస్, ఇవి తీసుకోవడం వల్ల ఐరన్ కంటెంట్ కూడా బాగుంటుంది. ఓకే. సో ఇఫ్ యు ఆర్ ఏ వెజిటేరియన్, ఆప్ట్ ఫర్ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్, Mhm. లెగ్యూమ్స్ అండ్ పల్సెస్. Okay. అండ్ సెకండ్ థింగ్ వచ్చి బయోటిన్ ఈజ్ అ వెరీ గుడ్ ఫర్ యువర్ హెయిర్ గ్రోత్. బయోటిన్ మనకి నట్స్ అండ్ సీడ్స్లో ఉంటుంది. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పీకన్స్, పిస్తా, Hmm. వీటన్నిటిలో దీస్ ఆర్ ద గుడ్ సోర్సెస్ ఆఫ్ బయోటిన్. Okay. అండ్ కమింగ్ టు ఐరన్ లెవెల్స్కి వచ్చేసరికి అగైన్ యానిమల్ సోర్స్ ఫర్ ఐరన్ ఈస్ ఈజీలీ బయో అవైలబుల్. సో Okay. చికెన్ కానీ, మటన్ ఐ డోంట్ ఎంకరేజ్, బట్ చికెన్, ఎగ్ అండ్ ఫిష్ గుడ్ సోర్సెస్ ఫర్ యువర్ ఐరన్ ఇంటేక్. Hmm. అండ్ వెజిటేరియన్స్కి వచ్చేసరికి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, లెగ్యూమ్స్ స్పెసిఫికల్గా బెంగాల్ గ్రామ్, Hmm. శనగపప్పు, Hmm. పచ్చి శనగపప్పు, ఇవన్నీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్ అలాంగ్ విత్ దట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. Okay. అండ్ ద అదర్ సోర్స్ ఆఫ్ అంటే అదర్ థింగ్ విచ్ ఈస్ మోర్ రిక్వైర్డ్ ఈస్ మెగ్నీషియం కంటెంట్. ఇవి కూడా ఎలా ఉన్నాయన్నది వెరీ ఇంపార్టెంట్. సో క్రోమియం, మెగ్నీషియం, జింక్, ఇవన్నీ కూడా కరెక్ట్ మోతాదులో డెఫిషియన్సీ ఉండకుండా ఉండాలి. Hmm. సో మినరల్ అండ్ మైక్రో వైటమిన్ డెఫిషియన్సీ వల్లనే మనకి హెయిర్ లాస్ అనేది కనిపిస్తుంది. Okay. And can you give me a unique food which grows a good healthy hair?
ఒక్క ఫుడ్డే హెల్తీ హెయిర్ మనకి ఇస్తుందని నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ వన్ ఫుడ్ విచ్ హెల్ప్స్ ఇన్ గ్రోత్ ఆఫ్ హెల్తీ హెయిర్. లైక్ ఇప్పుడు మన పెద్దవాళ్ళు అంటారు కరివేపాకు తింటే జుట్టు బాగా పెరుగుతుంది. యా do you say కరివేపాకు on this? ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అగైన్ మనం ఇందాక చెప్పుకున్నాం గ్రీన్ లీఫీ వెజిటబుల్ కేటగిరీలోకే సో కరివేపాకు ఏది తిన్నా వస్తుంది. ఒకటే, నాట్ ఓన్లీ కరివేపాకు. యా ఏది తిన్నా సరే మీ హెయిర్ గ్రోత్ అనేది అంటే క్వాంటిటీ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఆ 100 grams గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వెళ్తున్నాయా లేవా? ఓకే ఓకే. సో ఎవ్రీడే తీసుకోవాల్సిన దాంట్లో 100 grams గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటే అది ఏదైనా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అవి ఏవి కాకపోతే ఆకుకూర ఏదైనా దట్ విల్ గివ్ యూ అ నైస్ ఐరన్ కంటెంట్. దానివల్ల కూడా మీకు మంచిగా హెయిర్ పెరుగుతుంది. ఎస్ సో వెరీ నైస్ టు నో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్.